మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు శుభాలను వందనాలను తెలియచేస్తూ అడ్వెంట్ ఇవాంజలికల్ లూథరన్ సంఘ కాపరులముగా ఈ మండలకాల ధ్యానాలకు మిమ్మల్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మండలకాల ధ్యానాలలో ఈ 4వ దిన అధ్యయనానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. లెంట్ అంటేనే మనందరికీ జ్ఞాపకం వచ్చే సంగతులు పశ్చాత్తాపము, నూతనపరచబడడం, రూపాంతరం చెందడం. ఈ ప్రయాణంలో పాపాన్ని విడిచి కృప వైపుకు నడవడం, పాత స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని సంతరించుకోవడం, పాప అనుభవాలను విడిచిపెట్టడానికి ఒక ప్రయత్నంగా ఈ లెంట్ మనకు అర్థమవుతూ ఉంది. ఒక సాధారణమైన స్థితి నుంచి అసాధారణమైన దైవిక స్థాయికి ఎదగటానికి ఈ లెంట్ కాలము మనకు ఉపయోగమవుతూ ఉంది. కాబట్టి ఈ లెంట్ కాలములో 3వ దినాన మీతో కాపరి సంజయ్ గారు యేసుక్రీస్తు తన శిష్యులను పిలుచుకున్న సందర్భాన్ని మాట్లాడారు. ఈరోజు 4వ రోజు యేసుక్రీస్తు ప్రభువారు కానాలో తన మహిమను వెల్లడిపరిచిన సందర్భాన్ని మనము కానా పెండ్లి విందు సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆమోసు గ్రంథములో దేవుడు తన ప్రజలను తిరిగి ఏ రీతిగా పునరుద్ధరిస్తాడో, ఏ రీతిగా వారిని నాశన స్థితి నుంచి నూతన ఫలభరితమైన స్థితికి నడిపిస్తాడో తెలియజేస్తూ ఉన్న సందర్భాన్ని, మరియు 45వ సంకీర్తనలో రాజు పెండ్లి కుమారుడుగా ఆయన యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ, రాజుగా తను ఎంత న్యాయమైన పరిపాలనను, ఎంత గొప్పగా తాను పరిపాలిస్తూ ఉన్నాడో తన మహిమ తెలియపరచబడ్డ సందర్భము. ఈ 3 సందర్భాలను మనము ఆలోచిస్తూ నేటి అధ్యయనాన్ని మనము పరిశీలన చేద్దాం. మొదటిగా యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి 11 వచనాలలో మనకు ఈ కానా పెండ్లి విందు సందర్భము కనపడుతుంది. మనకు ఒక మాటలో ఈ భాగాన్ని ఆలోచన చేయాలి అంటే, లేమిలో నుంచి సమృద్ధిలోనికి క్రీస్తు ప్రభువారు ఆ వివాహాన్ని రూపాంతరం చెందించడం మనము చూస్తాం. ఆయన మహిమ మరియు నూతనపరచగల ఆయన శక్తి మనకు ఈ వివాహ సందర్భంగా కనపడుతుంది. ఆత్మీయ శూన్యతలో ఉన్నటువంటి మానవులకు ఆత్మీయ సమృద్ధిలోనికి తీసుకుని వెళ్ళే ఒక నూతన నిబంధనకు గుర్తుగా ఈ కానా పెండ్లి విందు మనకు కనపడుతూ ఉంది. ఈ పెండ్లి విందులో ఒక చక్కని మాట మరియమ్మ తల్లి అంటది, ఆయన చెప్పినది మీరు చేయండి. సో ఆయనను నమ్మి ఆయనకు మనము విధేయత చూపితే అందులోనే రూపాంతర అనుభవం దాగి ఉంది. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలను చూస్తే, పాడైపోయిన స్థితి నుంచి ఫలభరితమైన స్థితికి రూపాంతరము పొందిన ఒక అనుభవం అక్కడ మనకు కనపడుతుంది. చాలా ఉన్నతమైన ప్రవచనాలు 11 నుంచి 9వ అధ్యాయం 11వ వచనం నుంచి ఆఖరి భాగం వరకు మీరు చూడగలిగితే, ఏ రీతిగా శిక్షించబడి ఆ శ్రమకు, బానిసత్వానికి, చెరకు కొనపబడినటువంటి యూదులు తిరిగి రప్పించబడతారో, రప్పించబడ్డప్పుడు నాశనపరచబడిన వారి స్థితి ఏ రీతిగా ఫలభరితంగా మారబోతుందో వివరించిన సందర్భం. అందులో ప్రత్యేకంగా 13 నుంచి 15 వచనాలు మనము చూస్తే, పర్వతముల నుండి మధురమైన ద్రాక్షరసము స్రవించును, కొండలన్నీయు రసధారలగును, ఇదే యెహోవా వాక్కు. పాడైన స్థలాలను ఆయన మరలా కడతాడు. కట్టిన పట్టణాలలో తిరిగి తన ప్రజలు కాపురం ఉంటారు. వారు ద్రాక్ష తటలు నాటి కొండలు, పర్వతాలు రసధారలై ద్రాక్షారసమును, అంటే సమృద్ధిని, సమాధానమును కలిగించే ఒక నూతన అనుభవానికి గుర్తుగా ఈ పునరుద్ధరణ ఉంటుంది అని తెలియపరచబడ్డది. సంకీర్తన 45లో యేసు క్రీస్తు ప్రభువారికి గుర్తుగా ఒక ప్రవచనాత్మకమైన సంకీర్తన. ఇందులో రాజుగా ఆయన తన శౌర్యాన్ని, తన నీతిని, తన పరాక్రమాన్ని, తన న్యాయమును, తన గుణలక్షణాలను తెలియచేస్తూ ఈ రాజే పెండ్లి కుమారుడుగా మనకు కనపడతాడు. ఈ రాజు
పెండ్లి కుమారుడు ఎంత మహిమాయుతమైన వాడో మనకు తెలియపరచబడతాడు. ఈ 3 లేఖనాలలో మొదటి లేఖనము ఖాళీ పాత్రలను సమృద్ధి గల సంతోష స్థితికి రూపాంతరము చెందించిన కానా పెండ్లి విందు. ఆమోసు ప్రవచన గ్రంథములో పాడైపోయిన స్థలాలను తిరిగి ఫలభరితంగా మార్చిన దేవుని సార్వభౌమత్వము, ఆ సార్వభౌముడి అయిన దేవుని యొక్క మహిమ ప్రకటించబడుతూ ఉన్న సంకీర్తన 45వ సంకీర్తన. కాబట్టి ఈ 3 లేఖనాలలో ఆత్మీయంగా ఖాళీ అయిపోయిన స్థితిలో నుంచి సమృద్ధి, సంతోషము మరియు మహిమ పొంగి పొరలే ఒక రూపాంతర అనుభవాన్ని ఈ 4వ దిన లెంట్ మండలకాల ధ్యానములో దేవుడు మన ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాడు. రెండవ సంగతిని మనము ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క హృదయము మార్పును లేక రూపాంతరతను తన వారికి ఇవ్వాలి అనే ఆశపడే హృదయం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కానా పెండ్లి విందులో జోక్యం చేసుకోవడం, ఖాళీ పాత్రలలో నీరు నింపమనడం, ఆ నీరు మధురమైన ద్రాక్షరసంగా మారడం, ఈ అద్భుతాన్ని చేసి తన దైవత్వాన్ని ప్రకటించుకోవటంలో ఉద్దేశము కేవలము ఆ వివాహములో ఒక ఖాళీ స్థితిని పూర్తి చేయడం మాత్రమే కాదు, తన యొక్క మరణ పునరుద్ధానాల ద్వారా ఎటువంటి నూతన స్థితిని మనుషులకు ఆయన ఇవ్వబోతూ ఉన్నాడో దానికి ముంగుర్తుగా ఈ కానా పెండ్లి విందులోని ఆయన మహిమ కలిగిన కార్యము మనకు కనపడతా ఉంది. ఇంత గొప్ప రూపాంతరతకు ఆ ఖాళీ రాతి బాణలు, నీళ్లతో నింపబడ్డ బాణలు, మధురమైన ద్రాక్షరసంగా మారిన బాణలు, ఇంత గొప్ప రూపాంతరతకు కారణం పనివారు యేసుక్రీస్తు మీద చూపిన విశ్వాసం, కలిగి ఉన్న విశ్వాసం, ఆ విశ్వాసం వలన ఆయన మాటకు వారు చూపిన విధేయత. కాబట్టి విశ్వాసము, విధేయత నీ జీవితంలో రూపాంతర అనుభవానికి దారి తీస్తూ ఉంది. ఈ కానా పెండ్లి విందులో నీరు ద్రాక్షరసంగా మార్చబడడం, నీరు పాత నిబంధనకు గుర్తుగా ఉంటే ద్రాక్షరసము క్రొత్త నిబంధనకు గుర్తుగా ఉంది. ఇక్కడ ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తల్లి మరియా వచ్చి అయ్యా అని ఆమె చెప్పబోతూ ఉంటే, అమ్మ నా సమయం ఇంకా రాలేదు అని అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. దేని గురించి ఆయన సమయం ఇంకా అలా రాలేదు? తన శిలువ మరణాన్ని గురించి, తాను చేయబోయే మహాఘనమైన త్యాగపూరితమైన రూపాంతర కార్యం యొక్క సమయము ఇంకా రాలేదు అని ఉద్దేశిస్తూ ఆ నీటిని రూపాంతరపరచడం ద్వారా తాను నెరవేర్చబోయే, ప్రజలకు అందివ్వబోయే నూతన నిబంధనను ఈ కానా పెండ్లి విందులో యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి పాత నిబంధనకు నీరు గుర్తుగా ఉంటే నూతన నిబంధనకు ద్రాక్షరసము గుర్తుగా ఉంది. ఈ నూతన నిబంధనను తన శిలువ కార్యములో యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రజలకు అందించాడు. ఆమోసు ప్రవక్త ద్వారా ప్రవచించబడినటువంటి మాటలను మనము చూస్తే, కానా పెండ్లి విందులో యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఈ అద్భుత కార్యం, నీటిని ద్రాక్షరసముగా మార్చబడటం, ఈ 9వ అధ్యాయము ఆమోసు గ్రంథములో పూర్వపు రీతిలో దాన్ని మరలా నేను కడతాను, ఇది యెహోవా వాక్కు. 13వ వచనంలో అంటాడు, రాబోవు దినములలో కోయువారు దున్నివారు వెంటనే వత్తురు, విత్తనము చల్లువారు వెంటనే ద్రాక్ష పండ్లు త్రక్కువారు వత్తురు. ఒక మాట ఉంటుంది ఇక్కడ, పర్వతముల నుండి మధురమైన ద్రాక్షరసము స్రవించును. ఆమోసు ప్రవచించాడు. చెరకు కొనపోబడినటువంటి ఇశ్రాయేలీలను ఉద్దేశించి వారిని ఏ రీతిగా తమ పాడైపోయిన స్థలములలో ఫలభరితమైన మధురమైన ద్రాక్షరసముగా మార్చబోతూ ఉన్నాడో ముందుగానే ఆమోసు ప్రవచించాడు. ఒక మాట చెప్పన, కానా పెండ్లి విందులో దేవుడు చేసిన ఆ వాగ్దానానికి మొదటి అడుగు యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాతి బాణలలోని నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చడం ద్వారా ప్రారంభించాడు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు సమృద్ధే తప్ప కొద్ది కొద్దిగా ఆయన చేసేవాడు కాదు. మనం
జ్ఞాపకం చేసుకుంటే పెండ్లి విందులో జరిగిన గొప్ప కార్యం ఏంటి అంటే, కంగారు పడిపోయారు అందరూ. ఏమవుతుందో, పెండ్లి ఎలా పాడైపోతుందో అని బాధపడుతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యము ద్వారా సమృద్ధి మాత్రమే కాదు, మహా ఆనందం వచ్చింది. ఎందుకు? అంతకు ముందు ఉన్న ద్రాక్షారసము కంటే శ్రేష్టమైన ద్రాక్షారసం వారి దగ్గరకు వచ్చింది. కాబట్టి నూతన నిబంధన క్రీస్తు దగ్గరకు విశ్వాసముతో విధేయతతో వచ్చినప్పుడు దేవుడు గతకాలములో చేసిన ప్రతి వాగ్దానాన్ని, తన పాత నిబంధనను ఆయన కొట్టివేయటలేదు, కానీ పాత నిబంధనలో చెప్పిన ప్రతి శ్రేష్టమైన భావనను తన ప్రజలకు ఆయన ఇవ్వటానికి నూతన నిబంధనను మనకు సమీపింప చేస్తూ ఉన్నాడు. సంకీర్తన 45 యేసుక్రీస్తు ప్రభువారిలో రూపాంతర అనుభవానికి ఏ రీతిగా కలుస్తుంది అని మనము ఆలోచిస్తే, ఆయన ఒక మహిమ కలిగిన రాజు. ఆ రాజు యొక్క పరిపాలనలో ఎటువంటి ఆనందము మనము అనుభవిస్తామో ఆ ఆనందాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కానా విందులో ఆయన ఉండుట, ఆ విందు రూపమే మారిపోయింది. అలాగే ఆయన వద్దకు మనం విశ్వాసంతో వచ్చి ఆయనను మనము సమీపిస్తే ఆయన మనలను కూడా రూపాంతరపరుస్తాడు. క్రీస్తులో నిజమైన మార్పు ఉంది. క్రీస్తులో ఆ నిజమైన రూపాంతరత మనము పొందినప్పుడే మనము అందమైన నిజ ఆనందాన్ని అనుభవిస్తాము. కాబట్టి లెంట్ మనలను ఎటువైపుకు ఆహ్వానిస్తూ ఉంది అంటే, రూపాంతర వైపుకు ఆహ్వానిస్తూ ఉంది. దేవుని మహిమను మనము చూడటానికి, క్రీస్తు మహిమను మనము చూడటానికి మార్పు చెందే అనుభవము, రూపాంతరపరచబడే అనుభవములోనికి మనము రావాలి. క్రీస్తు నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. నీవు కూడా ఆయనకు సమర్పించుకుంటే, విధేయత చూపితే నీ పాత జీవితాన్ని నూతన ద్రాక్షరసంగా మార్చే సమర్థత ఆయనకు ఉంది. ఖాళీ పాత్రలు అనగా పాపము, అహంకారము, భయాలు ఎన్నో ఉంటాయి మన జీవితంలో. వాటిని మనము ఖాళీ చేసుకొని ఒక మాట ప్రభువుని అడగాలి. ప్రభువా, నాలో నేను ఖాళీ అవ్వటానికి నాకు సహాయం చేయి. ఈ ప్రార్థన మనము చేయగలిగితే, ఖాళీ పాత్రలను నీటితో నింపితే ఆ నీరును మధురమైన ద్రాక్షరసంగా మార్చి సమృద్ధి కృపను అనుగ్రహించే గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. ఈ సాయం వేళ, ఈ 4వ దిన లెంట్ కాలములో మిమ్మల్ని నేను అడిగే ప్రశ్నలు ఏంటి అంటే, ఇంకా నీవు మధురమైన ద్రాక్షరసంగా మార్చబడని సమయాలు, సందర్భాలు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలోని ఎన్ని కోణాలు నీరుగానే ఉండిపోయాయో, ద్రాక్షరసంగా రూపాంతరము చెందలేదో పరిశీలన చేసుకో. రూపాంతరము చెందించే ఆయన సామర్థ్యాన్ని నీవు గుర్తించగలుగుతూ ఉన్నావా? ప్రశ్నించుకో. ఒకవేళ ఆయన సామర్థ్యాన్ని నీవు నిర్లక్ష్యం చేస్తూ ఉంటే రూపాంతర అనుభవాన్ని పొందలేవు. కాబట్టి ఆయన వద్దకు విశ్వాసముతో, విధేయతతో నీవు సమీపించాలి. తల్లి మరియ మాటలను ఆ శిష్యులు విన్నారు. వారన్నారు, తల్లి మరియ ఆయన చెప్పినది చేయండి. వారు ఆయన చెప్పిన మాటలకు పూర్ణమైన విధేయత చూపించారు. గొప్ప మార్పును వారు చూశారు. కానా పెండ్లి విందు ఒక రూపాంతర అనుభవానికి సాదృశ్యంగా ఉంది. ఈ రూపాంతర అనుభవం సమృద్ధి, సమాధాన, సంతోషాలను పూర్తిగా నూతనమైన ఫలభరితమైన అనుభవాలతో అనుగ్రహించేదిగా ఉంది. అయితే దానిని నీవు సమీపించాలి అనంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రాయశ్చిత్త కార్యాన్ని నీవు సమీపించి ఆయన ప్రాయశ్చిత్త కార్యాన్ని నీవు విశ్వసించినప్పుడు సమృద్ధి అయిన కృపను ఆయన నీకు ఇస్తాడు. ఏ రీతిగా ఖాళీగా ఉన్న పాత్రలు మధురమైన ద్రాక్షారసపు తొట్లుగా మార్చబడ్డాయో, ఆయన దగ్గరకు విశ్వాసముతో వచ్చి ఆయనకి విధేయతను చూపగలిగినప్పుడు నిన్ను సమృద్ధి అయిన కృపతో నింపుతాడు. కృప నీ జీవితంలోనికి ప్రవేశిస్తే రూపాంతరత నీ జీవితంలోనికి వస్తుంది. ఏం జరుగుతుందో తెలుసా? ఎప్పుడైతే
ఖాళీ పాత్రలు మధురమైన ద్రాక్షరసపు తొట్లుగా మార్చబడ్డాయో, పెండ్లి విందు యజమాని వివాహమునకు వచ్చిన వారందరూ చాలా ఆనందించినట్లుగా మనము చూస్తాం. క్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షపరచబడ్డది. క్రీస్తు యొక్క శిలువ త్యాగాన్ని విశ్వాసముతో నీవు సమీపించి విధేయతలోకి నువ్వు వస్తే, ఆయన సమృద్ధి అయిన కృప నీకు రావడమే కాదు, ఆ సమృద్ధి అయిన కృప నిన్ను మార్చి రూపాంతరం చేసి ట్రాన్స్ఫర్మేషన్ నీకు ఇచ్చి, ఆ ట్రాన్స్ఫర్మేషన్లో నుంచి క్రీస్తు మహిమను అనేకులకు చూపిస్తుంది. ఎంత గొప్ప సంగతి కదండి. కాబట్టి ఈ లెంట్లోని ఈ 4వ దినం నీ జీవితానికి ఒక ఆనందమైన రూపాంతరతను, క్రీస్తు మహిమను నీ ద్వారా అనేకులకు చూపించే ఒక గొప్ప అనుభవాన్ని అనుగ్రహించేటట్లు ఖాళీ చేసుకోవటానికి ఏమున్నాయో నీ జీవితంలో వాటన్నిటిని ఏం భయపడక్కర్లా. నీ జీవితంలో ఉన్న వాటితో యథార్థంగా ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, వేషధారణొద్దు, నటనొద్దు, ఆయన దగ్గర మనము కుప్పి గంతులు వేయక్కర్లా. సింపుల్గా, చాలా క్లుప్తంగా, సాధ్యమైనంత రియాలిటీలో నాకు ఈ సమస్య ఉంది, ఈ ప్రాబ్లం నాలో ఉంది, ఆత్మీయంగా ఈ శూన్యత నాలో ఉంది, ఆత్మీయంగా శిథిలమైపోయిన స్థితిగా ఈ నాలో ఉంది, భౌతికంగా ఖాళీ అయిపోయిన పరిస్థితి నాలో ఉంది, ఇదిగో నేను పాడైపోయి ఉన్నాను. అది భౌతికమైన, ఆరోగ్యమైన, కుటుంబమైన, ఏ పరిస్థితిలో అయినా ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా ఇదిగో నా జీవితంలో ఈ సమస్య ఉంది, సహాయం చేయి. ఆమెన్. చిన్న ప్రార్థన, విశ్వాసముతో విధేయతతో ఆయనను సమీపిస్తే ఆయన మహిమ కలిగిన వాడు నీ జీవితంలోకి సమృద్ధి అయిన కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి అట్టి కృపను త్రియేక దేవుడు మనకు అనుగ్రహించులాగున చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ప్రార్థన.